హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మన సిద్ధంగా ఉన్న సుదర్శన్. క్వాంటమ్ వ్యాలీ ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న మాట. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ తయారు చేస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తుండడంతో అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ప్రత్యేకత, అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం, సిలికాన్ వ్యాలీ తరహా అంటే ఇక నుంచి అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు హాట్ టాపిక్. అప్పట్లో ప్రతి ఇంటికి ఓ ఐటీ ఉద్యోగి అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ ఎంటర్ప్రెన్యూర్, ఓ ఏఐ ఉద్యోగి అని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని తొలిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగం, వాణిజ్య రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ సహకారంతో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అమరావతిలో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. భారతదేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ హబ్ అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ. 2026 జనవరి 1వ తేదీన అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలని భావిస్తున్నారు. 2031 నాటికి క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలపడమే లక్ష్యంగా 6,000 కోట్లతో జాతీయ క్వాంటమ్ మిషన్ ఏర్పాటు చేశారు. అయితే అందులో భాగంగానే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కులో దేశంలోని అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ అయిన 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో పనిచేసే ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 ఏర్పాటు చేయనున్నారు. ఇదే గనుక వాస్తవ రూపం దాల్చితే భారతదేశంలోని అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ కానుంది. ఎల్ఎన్టీ, ఐబీఎం, టీసీఎస్ సహకారంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు కానుంది. టీసీఎస్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో విద్యా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమల కోసం ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు. టీసీఎస్ సహకారంతో లైఫ్ సైన్సెస్, క్రిస్టోగ్రఫీ, మెటీరియల్ సైన్స్, ఎనర్జీ ఆప్టిమైజేషన్ వంటి రంగాలలో క్వాంటమ్ ఆల్గారిథంలు, అప్లికేషన్లు అభివృద్ధి చేయనున్నారు. టీసీఎస్ సహకారంతో లైఫ్ సైన్సెస్, క్రిప్టోగ్రఫీ, మెటీరియల్ సైన్స్, ఎనర్జీ ఆప్టిమైజేషన్ వంటి రంగాలలో క్వాంటమ్ ఆల్గారిథంలు, అప్లికేషన్లను అభివృద్ధి చేయనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ రీసెర్చ్ కోసం కేంద్రాలు, స్టార్టప్స్, ఐటీ కంపెనీల ఆవిష్కరణలో సహకారానికి ఇంక్యుబేషన్ సెంటర్లు, ఏఐ నిపుణుల తయారీకి ట్రైనింగ్ కేంద్రాలు, హైటెక్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ద్వారా క్వాంటమ్ రీసెర్చర్స్, సైంటిస్టులు, ఇంజనీర్లను రాష్ట్రానికి ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే క్వాంటమ్ రీసెర్చ్ డెవలప్మెంట్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, హెల్త్ కేర్, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్లో అడ్వాన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు తీసుకురానుంది. మరోవైపు అమరావతి క్వాంటమ్ వ్యాలీని 2 దశల్లో ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యారంగం, పైలట్ ప్రోగ్రాంల మీద దృష్టి పెట్టనున్నారు. 2వ దశలో క్వాంటమ్ టెక్నాలజీ కమర్షియలైజేషన్, ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి సారించనున్నారు. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కోసం ఏపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 4,000 కోట్లు కేటాయించనుంది. దీనితో పాటుగా జాతీయ క్వాంటమ్ మిషన్ నుంచి కూడా కేంద్రం సహకారం అందించనుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటే రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటైతే ఇక అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదా, అగ్రరాజ్యంలో ఉద్యోగాల వేటలో పని లేదా అనే విషయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసినంత మాత్రాన దీనికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. సిలికాన్ వ్యాలీ అనేది ప్రఖ్యాత టెక్ కంపెనీలకు ప్రధాన వేదిక. ఇక్కడే యాపిల్, మెటా, సిస్కో, ఇంటెల్, ఒరాకిల్, నోవిడియా, హెచ్పి సహా అనేక కంపెనీలు ఉన్నాయి. ఇవి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉత్పత్తులను తయారు చేస్తాయి. అంతేకాదు బహుళజాతి కంపెనీలకు కూడా సిలికాన్ వ్యాలీ ఒక కీలకమైన వేదిక. సోషల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఈ వ్యాలీ పేరుంది. దీంతో టెక్ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు కోరుకునేవారు సిలికాన్ వ్యాలీని ఎంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వం మన దేశంలోనూ నేషనల్ క్వాంటమ్ మిషన్ ను ప్రకటించింది. సిలికాన్ వ్యాలీ తరహాలోని భారత్లోనూ అలాంటి దిగ్గజ కంపెనీలను తీసుకురావాలన్నది వ్యూహం.
ఈ మిషన్ను ప్రకటించిన వెంటనే సీఎం చంద్రబాబు దీనిని అందిపుచ్చుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. క్వాంటమ్ వ్యాలీ పార్కుకు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేసి 100కు పైగా యూజ్ కేసెస్ను తీసుకువస్తారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అనేది యువతకు మేలు చేసేదే. అధునాతన టెక్నాలజీతో సాంకేతికంగా మరింత ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.